కాన్సెప్ట్ ప్రీవియస్ క్లాస్లో జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ చూసాం కదా. నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ సొసైటీ. సో సొసైటీలో యూజ్ చేసిన డిఫరెంట్ సెక్టర్స్లో మన కంప్యూటర్ ఏ విధంగా యూజ్ అవుతుంది అని చెప్పే కాన్సెప్ట్ ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, సో ఇక్కడ మన ఏ ఫీల్డ్లో అంటే ఎంటర్టైన్మెంట్, బ్యాంకింగ్ సెక్టర్, ఇంజనీరింగ్, బిజినెస్, మిలిటరీ అండ్ గవర్నమెంట్, ట్రాఫిక్ సిస్టమ్స్, అకౌంటింగ్ సెక్షన్, ఇలా డిఫరెంట్ కేటగిరీలో. ఇప్పుడు నవ్వేడేస్ సిస్టమ్ యూజ్ చేయలేని కంపెనీ కానీ ఈవెన్ స్మాల్ ఆర్గనైజేషన్ కూడా లేదు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ఎవ్రీ లొకేషన్లో సిస్టమ్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేస్తున్నారు. సో అక్కడ మనకి ఏ ఫీల్డ్లో ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఎంటర్టైన్మెంట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ యూజింగ్ కంప్యూటర్ ఫర్ entertainment purpose such as watching movies, watching videos, listening songs, photos, creating animations and graphics and playing video games. So these all are entertainment things. Videos, movies కానీ డౌన్లోడ్ చేయడం కానీ, లిజనింగ్, డిఫరెంట్ అప్లికేషన్స్ మనం ఇన్స్టాలేషన్ చేసుకొని సో ఎంటర్టైన్మెంట్గా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్లో వచ్చేసరికి వీ కెన్ సేస్ దట్ బ్యాంకింగ్స్ ఆర్ ది మేజర్ యూజెస్ ఆఫ్ ది కంప్యూటర్స్. సో మెయిన్గా ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. సో ఏటీఎమ్స్లో మనం అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం, డెబిట్ చేయడం. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది ఫ్రీ ఆఫ్ ఎయిదర్ డిపాజిట్ ఆర్ విత్డ్రా అవర్ క్యాష్ ఇన్ ఫ్రమ్ ది ఎయిర్ బ్యాంక్. సో ఇక్కడ మనం అమౌంట్ అనేది ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి, సో బిఫోర్ టెక్నాలజీ ముందు బ్యాంక్కి వెళ్ళి మనం ఏటీఎమ్స్ రాకముందు బ్యాంక్కి వెళ్ళి ఒక 50 రూపీస్ 100 రూపీస్ కూడా క్యూలో నించొని ఒక 1 అవర్ హాఫ్ డే మనం క్యూలో నించొని మనం విత్డ్రా కానీ డిపాజిట్ కానీ చేయాలి అంటే, క్రెడిట్ చేయాలి అన్న బ్యాంకింగ్కి వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు నవ్వేడేస్ అవసరం లేదు. ఇప్పుడు మనం త్రూ ఫోన్స్ ద్వారా అమౌంట్ అనేది మనం క్రెడిట్ చేయొచ్చు, డెబిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏటీఎమ్స్ ద్వారా. సో నవ్వేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా అప్డేటెడ్ టెక్నాలజీ వచ్చేసింది. సో స్మార్ట్ వర్క్ అనేది వర్క్ ఉంది. మనం బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం పని లేకుండా. ఇన్ బ్యాంక్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ అకౌంట్ హోల్డర్స్ డీటెయిల్స్, డిపాజిట్స్, విత్డ్రాస్, డ్రాఫ్ట్, ఇంట్రెస్ట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా త్రూ మొబైల్స్ ద్వారా కూడా నవ్వేడేస్ అయిపోతున్నాయి. ఆర్ మేనేజ్డ్ బై ది కంప్యూటర్స్. సో కంప్యూటర్స్ ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు, బ్యాంక్కే వెళ్ళాలని లేదు. నెక్స్ట్ వన్, బిజినెస్. సో బిజినెస్ పర్పస్గా నవ్వేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ షాపింగ్ మాల్స్లో చూస్తుంటాం అకౌంట్స్ టాలీస్ చేయడం కోసం, బిజినెస్లో ఉన్న ఐటమ్స్ ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి అంతే అమౌంట్ మనం సెల్ చేసాం, బై చేసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్యూటర్ యూజ్ చేసి విత్ ది హెల్ప్ ఆఫ్ కంప్యూటర్తోనే బిజినెస్ అనేది రన్ చేస్తాం. కమ్యూనికేషన్స్ కానీ, మెయిల్స్ సెండ్ చేయడం కానీ, మెయిన్ బ్రాంచెస్ నుండి సబ్ బ్రాంచెస్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి నవ్వేడేస్ ఆన్లైన్లోనే అవుతుంది. Computers is used to business organization for payroll of a calculations, budgeting and sales analysis, financial analysis, managing employees details, maintain of the stocks, salaries, each and everything కూడా బిజినెస్ సెక్టర్లో మనకి ఈ పర్పస్గా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ పర్పస్. వన్ ఆఫ్ ది మేజర్ ఈజ్ క్యాడ్. క్యాడ్ మీన్స్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్. సో డిజైన్ పర్పస్గా మన ఇంజనీరింగ్ సెక్టర్లో కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ క్యామ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, దట్ ప్రొవైడ్స్ ది క్రియేషన్ అండ్ మోడిఫికేషన్స్ ఆఫ్ ది ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇంజనీరింగ్ డ్రాయింగ్కి ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దట్ purpose. Okay, next one, military and defense. So computers are largely used in defense such as modern time missiles and weapons etc. Some military areas where computer has been used for the missile control and military communication, military operations and planning, smart weapons etc. అంటే లాజిక్ బాంబ్ ఇవన్నీ ఏంటి అంటే ల్యాండ్ మైన్, ఇవన్నీ ఒక టైం బేస్డ్ అంటే కంప్యూటర్ ఆపరేషన్స్ ద్వారా మనం పర్సన్ హ్యాక్ చేయడం కానీ, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మెయింటైన్ చేయడం కానీ, ప్లానింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఇన్ మిలిటరీ సెక్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ది మిలిటరీ అండ్ డిఫెన్స్ సైడ్ యూజెస్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్. సో గవర్నమెంట్ సెక్టర్లో కంప్యూటర్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ గవర్నమెంట్ సర్వీసెస్. ఓకే, నవేడేస్ సర్వీసెస్ అన్నీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్యూటర్లోనే పెర్ఫామ్ చేస్తాం. దిస్ కేటగిరీ ఇన్క్లూడ్స్ ది బడ్జెట్స్, సేల్స్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వెదర్ ఫోర్కాస్టింగ్, క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ది మేల్ అండ్ ఫీమేల్ రేషియో, అప్లయింగ్ ది జనరేషన్స్ అండ్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్
కార్డ్, రేషన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా రియల్ లైఫ్లో మనం యూజ్ చేస్తుంది గవర్నమెంట్ సెక్టర్లో మనం సిస్టమ్ బై యూజింగ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ట్రాఫిక్ సిస్టమ్. సో నవ్వేడేస్ రోడ్ ట్రాఫిక్ ఆర్ ఆల్సో కంట్రోల్ బై ది కంప్యూటర్ సిస్టమ్ యూజింగ్ సీసీ కెమెరాస్ యూజ్ చేసి అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఏబుల్ టు వ్యూ ది ఎంటైర్ సిటీ ఫ్రమ్ ఏ కంప్యూటర్ స్క్రీన్. ఒక ఎంటైర్ సిటీనే మనకు కవర్ చేస్తూ సీసీ కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ సిస్టమ్ అనేది ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అకౌంటింగ్ సెక్టర్. కంప్యూటర్ ఆర్ హైలీ యూజ్డ్ ఫర్ ది అకౌంటింగ్ పర్పస్ టు హ్యాండిల్ ది కంపెనీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యూజింగ్ some accounting software, so Tally, ERPQ, and you can use it for personal things such as a day-to-day ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్, సేవింగ్స్ ఎక్సెట్రా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అకౌంటింగ్ సెక్షన్ పర్పస్గా కూడా మనం కంప్యూటర్స్ అనేది నవ్వేడేస్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్, వన్ పర్సన్ ఒక ప్లేస్లో ఉండి ఇంకో అనదర్ పర్సన్ వేరే రీజియన్లో ఉంటే మనం త్రూ కంప్యూటర్స్ ద్వారా ఈజీగా కమ్యూనికేట్ చేయగలం. ఇట్ మీన్స్ టు convey the message, an idea of the picture, speech that receives the and understand clear and correctly by the person for whom it is meant by email, social media, video conferencing. సో ఈచ్ అండ్ ఎవ్రీ వేలో ఏ ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తే మనం కమ్యూనికేషన్ అనేది వీడియో కాల్స్ కానీ అండ్ డేటా ట్రాన్స్ఫరింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కమ్యూనికేషన్ అనేది మనం కంప్యూటర్స్ ద్వారా యూజ్ చేస్తున్నాం. అది మెయిన్ ఏరియాస్ ఇన్ ది కమ్యూనికేషన్ కేటగిరీ ఇన్ ది కంప్యూటర్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ లీగల్ సిస్టమ్. సో లాయర్స్ డేటా అనేది మెయింటైన్ చేసిన ఓల్డ్ 10 years బిఫోర్ ఉన్న డేటా నెక్స్ట్ ఆఫ్టర్ కమింగ్ ది కంపేర్ చేయడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మాన్యువల్గా మెయింటైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ పర్టికులర్ పర్టికులర్ పర్సన్. సో కంప్యూటర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు. దట్స్ వై వీఆర్ యూజింగ్ here also legal system. Computer can be used by the lawyers to conduct case research. Lawyers can be used the computer to the millions of past cases and find out the similar cases have been approved in the past. As per this information, lawyer can use these strategies. Computer can also use the ప్రిపేర్ లీగల్ డాక్యుమెంట్స్. సో ప్రీవియస్లో ఏమైనా రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే దానికి ప్రెజెంట్లో ఉన్న ఫ్యూచర్లో ఉన్న యూజ్ అయితే ఆ డేటా అనేది ఇక్కడ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం కోసం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో డిఫరెంట్ కేటగిరీస్లో మనం కంప్యూటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ది అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్. థ్యాంక్ యూ.